సో ఓజీ టాటూ కూడా వేసుకున్నా. సో ఇలా రాఘవాల ప్రీమియర్స్కి వెళ్ళాం. సో కొంచెం హెవీ ప్రైజింగ్ ఉంటే బట్ స్టిల్ నాకు వెళ్ళాలనిపించింది. చాలా రోజులైంది మూవీకి వెళ్ళి మంచి యూఫోరియా ఎంజాయ్ చేసి. సో మీరు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే మీరు అన్ని కళ్ళు మూసుకొని లైన్గా 2-3 షోలకు బుక్ చేసుకుని వెళ్ళిపోండి. మీకైతే పిచ్చి 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 పీక్స్లో నచ్చుతుంది. మీరు ఒక్క దగ్గర కూడా డిస్సాటిస్ఫై అయినాం అనే చాయిసే ఉండదు. సో ఈ సినిమా ఏం లేదండి, అలాంటి వాడు మళ్ళీ తిరిగి వస్తాడంటే ఏమవుద్ది, భాషా టెంప్లెట్ మూవీ. నేను స్టోరీ గురించి పెద్దగా ఏం చెప్పను, ట్రైలర్లో టీజర్లో చూపించిందే. సో నేనేం స్పాయిలర్స్ ఇవ్వదలుచుకోలేదు. అండ్ ఈ మూవీలో సుజీత్ గారు చేసిన ప్రీవియస్ మూవీకి ఒక చిన్న కనెక్షన్ ఉంది. సో అంటిల్ ఫస్ట్ హాఫ్ ఐ వాజ్ లైక్ అన్నట్లే ఉన్నా. అండ్ ఇంటర్వెల్ ఫైట్ అయితే పీక్స్ బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో రిటర్న్ వచ్చే సీన్స్, పోలీస్ స్టేషన్ సీన్స్, ఆ క్లైమాక్స్ అసలు అదిరిపోయింది. మిడిల్లో కొంచెం ఎక్కడో ఇదేదో ఇక్కడేదో పెట్టాలి, ఇక్కడ ఏదో కర్రీ మిస్ అయింది. ఇప్పుడు రైస్ మనం ఒక 5-6 కర్రీస్ వచ్చాయి, పప్పు పచ్చడి మిస్ అయింది అన్న కాన్సెప్ట్ ఉంటుంది కదా, అలానే ఏదో పోయింది అన్నట్టు అనిపించింది. అది ఏదో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఫిల్మ్ మేకర్ కదా ఆబ్వియస్లీ. బట్ యా, మీరు ఒకవేళ గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళ్లో ఒకటి ఉంటుంది మూవీ, అది నచ్చినట్లయితే ఇది అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది, వెళ్ళిపోండి. సో ఇది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎలా చూడాలనుకున్నారు సుజీత్, ఒక విజన్ ఉంటుంది కదా ఒక ఫ్యాన్కి, అలానే తీశారు. అండ్ దర్ ఇస్ అ జానీ రిఫరెన్స్ టు థియేటర్ అయితే వెంట్ బాంకర్స్. అసలు నేనేం చెప్పను, లైక్ సెకండ్ పార్ట్ ఉందంటున్నారు. నాకు సెకండ్ పార్ట్ సిండ్రోమ్ పెద్దగా నచ్చట్లేదు. ప్రతి మూవీకి ఇలా లాస్ట్ వరకు ఒక పీక్లో తీసుకెళ్తాడు, ఇక్కడ క్లిప్ చేసి సెకండ్ పార్ట్లో చూసుకోండి అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు నేను అప్పుడప్పుడు రీల్ పెడతా కదా, 30 సెకండ్స్ పెట్టేసి పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి అని, అలానే అయిపోయింది. బట్ స్టిల్ యా, ఇట్స్ ఎ గుడ్ వాచ్. స్టోరీ గురించి నేనేం పెద్దగా చెప్పను. వారు పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా బాగున్నాయి లుక్స్, ఆ హెయిర్ కానీ, ఆ స్టైల్ కానీ, స్వాగ్ కానీ చాలా బాగుంది సినిమాలో. ప్రియాంక మోహన్ గారు ఉన్నంతలో బాగానే మంచిగా క్యూట్గా ఉన్నారు, నైస్, వెల్ అండ్ గుడ్. అండ్ జాపనీస్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా స్టైలిష్గా ఉన్నాయి. ఇంకేం చెప్పాలంటే యా, ఇమ్రాన్ హష్మి గారు బాగా చేశారు. తక్కువ స్కోపే ఉంది క్యారెక్టర్, బట్ స్టిల్ బాగా చేశారు. లైక్ సినిమాలో క్యారెక్టర్స్ గురించి చూసుకుంటే 10-15 క్యారెక్టర్స్ ఉన్నాయండి. లైక్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా ఆర్క్స్ ఉన్నాయి, అవన్నీ అయితే బాగానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ ఇస్ లైక్ క్రేజీ ఫ్యాన్ స్టఫ్, ఇంటర్వెల్ వరకు పేకాట. సెకండ్ హాఫ్లో ఇట్ వాజ్ లిటిల్ బిట్ లెట్ డౌన్. బట్ క్లైమాక్స్ తర్వాత ఆ సెకండ్ పార్ట్కి వచ్చిన లీడ్, మధ్యలో సుజీత్ గారి పాత సినిమాకి వచ్చిన చిన్న సినిమాటిక్ యూనివర్స్ కనెక్షన్, ఎవ్రీథింగ్ వర్క్డ్ వెల్. సో మీరు జనరల్ ఆడియన్స్ అయినా మీకు నచ్చుతుంది, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే మీకు పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. సో మీరైతే టికెట్స్ బుక్ చేసుకోండి, రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా అంటే వీకెండ్ అయినాక బుక్ చేసుకొని తగ్గినప్పుడు. బట్ స్టిల్ బాగుందండి, చాలా రోజులు అయింది. లైక్ మంచి టాప్ నాచ్ టెక్నికల్ ప్రోడక్ట్ చూసి తెలుగు ఇండస్ట్రీలో. అప్పుడప్పుడు డాకు మహారాజ్ ఇంటర్వెల్కి ఇనానిమస్గా అరిచారు కదా, ఇది కూడా అంతే. లైక్ క్రాఫ్ట్, ఏమంటారు, ఫైట్ మేకింగ్, ఇవన్నీ అదిరిపోయాయి. ఫైట్ స్టంట్స్ అన్నీ బాగున్నాయి, బాగా చేశారు. అండ్ మీకు ఎలా చెప్పాలంటే ఒక కేజీఎఫ్, ఒక గుడ్ బ్యాడ్ అగ్లీ, ఒక డాకు మహారాజు ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్స్, ఒక జాన్ విక్ నరుక్కుంటూనే పోతారు. అసలు ఎందుకు ఏంటి రీజనింగ్ ఉంటుందా అంటే ప్రతిదానికి ఒక రీజనింగ్ ఉంది, లాజిక్ ఉంది. సో మరి అంత గొర్రెలాగేది ఏం చేయలేదు. యా, ఇట్స్ ఎ గుడ్ వాచ్. తమన్ బీజిఎం అయితే ఇరగొట్టేశారు. సో దేర్ ఆర్ 2 cinematographers who worked on this అనుకుంటా, బాగా ఇచ్చారు ఫ్రేమ్స్ కూడా. యా, చాలా బాగుంది. మీరైతే మూవీకి వెళ్ళిపోండి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, మంచి సౌండ్ క్వాలిటీ, 5 డాల్బీ సౌండ్ ఉన్న దానిలోనే వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో దట్స్ ఇట్ గైస్. లైక్ అరౌండ్ 2 అవుతుంది, ఇంత నైట్ రివ్యూ పెట్టేస్తున్నా, చూడండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. దట్స్ ఇట్ గైస్, బాయ్.